హాయ్, మీకందరికి ఒక కథ చెప్తా. ఒక కుర్రోడు ఉన్నాడు అనమాట. వాడు ఏం చేశాడంటే ఏటీఎంకి వెళ్ళాడు. ఫస్ట్ ఏటీఎంకి వెళ్ళి మనీ డ్రా చేశాడు. అది కొంచెం కాదు, హ్యూజ్ మనీ. డ్రా చేసి బయటికి వచ్చేటప్పుడు పాకెట్లో పెట్టుకోలేదు, బ్యాగ్లో పెట్టుకోలేదు, చేతిలో పట్టుకొని వస్తున్నాడు అనమాట. లైక్ ఊరికే గాల్లో చూపించుకుంటూ అందరూ చూడాలని చెప్పి చూపించుకుంటూ వస్తున్నాడు. అది చూసిన ఒక పెద్ద ఆయనాన్ని పిలిచి, బాబు చిన్న, నువ్వు ఇలా డబ్బులు బయటకు చూపించకూడదమ్మా, ఎందుకంటే బయట దొంగలు ఉంటారు, దొబ్బేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో పాకెట్లో పెట్టుకోలేకపోతే బ్యాగ్లో పెట్టుకో అని చెప్పాడు. మంచి పని చెప్పాడుగా. కానీ ఆడేం చేశాడంటే, నువ్వెవడరా నాకు చెప్పడానికి, నువ్వేనా మా నాన్నవా, నువ్వు ఇచ్చావా నాకు డబ్బులు, లేకపోతే నీదే ఇదేమన్నా కాదు కదా, నా డబ్బులు నా ఇష్టం, నేను సంపాదించుకున్నా, నా అకౌంట్లో ఉన్న డబ్బులు నేను చూపించుకుంటూ బయటకు వెళ్తా, నీకేంటి మధ్యలో నొప్పి అన్నాడు. సరే ఓకే అని చెప్పి ఆయన వదిలేశాడు. దాని తర్వాత వాడు అట్లే వెళ్తే దారిలో ఎవడో దొంగ దొబ్బేశాడనమాట. ఇంతే కథ. ఈ కథలో తప్పెవడిది? ఉంటే ఆ దొంగది ఉండాలి, లేకపోతే డబ్బులు అలా చూపించుకుంటూ బయటకు వెళ్ళేందుకు ఆడది ఉండాలి, అంతే కదా. కాదు, తప్పెవడిది అంటే మధ్యలో ఒక పెద్ద వచ్చి చెప్పాడు కదా, డబ్బులు బయటకు చూపెట్టుకున్నా బ్యాగ్లో పెట్టుకొని, ఆడిది తప్పు. అదేంది, నేను ఎర్రి పప్పవారా, ఆడిది ఎందుకు రా తప్పు అవుతుంది? మరి బయట అట్లానే చెప్తున్నారు. మరి తప్పు చూపించినోడిది కాదు, చేసినోడిది కాదు, తప్పు చేసినోడిది కాదు, తప్పు జరుగుతుందేమో చూపించక నానా అని చెప్పినోడిది తప్పు అవుతుంది అనమాట బయట. అలాగే జరుగుతుంది సీన్. ఈ విషయం డబ్బుల గురించి కాదు, అమ్మాయిల గురించి. అమ్మాయిలకి ఎక్స్పోజింగ్ చేయకండి అని చెప్పినోడిది తప్పు అనమాట. బయట అలాగే జరుగుతుంది కదా. ఇప్పుడు బయట చాలామంది చాలా ఏదో పనులు చేస్తున్నారు, ఏదో మైండ్ సెట్తో ఉంటారు, అలా జరుగుతుంది కాబట్టి వద్దమ్మా జాగ్రత్తమ్మా అని చెప్తే వాళ్ళు వినకపోగా, చెప్పినోడిని నువ్వెవడరా నాకు చెప్పడానికి అని చెప్పి మనల్ని తిడుతున్నాను అనమాట. రీసెంట్గా ఒక పెద్ద ఆయన, గరికపాటి అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్ కాదు కొంచెం అయింది. ఆయన ఏం చేశాడంటే ఇట్లా చెప్పాడనమాట, మీకు కూతుర్లుగా భావించి చెప్తున్నానమ్మా, మీకు బట్టలు సరిగ్గా వేసుకోండి, బయట జనాలు మంచిగా లేరు, కాలం మంచిగా లేదు, జాగ్రత్త అని. వింటే వినాలి, లేకపోతే మూసుకు కూర్చోవాలి. ఆయన్ని తిట్టడం ఎందుకు? ఆయన్ని తిట్టడం స్టార్ట్ చేశారు జనాలు. ఇంతే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పాకెట్లో పెట్టుకున్నా కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. అలాంటిది బయట పెట్టుకుంటేనే దొంగతనాలు జరుగుతాయా? దొంగతనం చేసినోడిది తప్పు, దొంగతనం చేసే మైండ్ సెట్ ఉన్నోడిది తప్పు. ఆ నెల్లి మార్చండి అంటే మీకు ఎలా ఉంటుంది? కరెక్టే, పాకెట్లో పెట్టుకున్నా కూడా దొంగతనాలు జరుగుతున్నాయి, చేతిలో పట్టుకుంటే కూడా దొంగతనాలు జరుగుతాయి. కాకపోతే చేతిలో పట్టుకొని చూపించుకుంటూ వెళ్ళడం వల్ల దొంగలకి ఛాన్స్ ఇవ్వడం లాంటిదే కదా. ఐడియా లేని, డబ్బులు అవసరం బయట చాలామందికి ఉంటుంది, నేను డబ్బుల గురించి మాట్లాడట్లా, చాలామందికి ఉంటుంది. చాలామంది ఆ మైండ్ సెట్తో ఉంటారు, కాకపోతే చేయకూడదు అనుకుంటారు. కానీ సడన్గా వాడికి డబ్బులు కనిపించిన వెంటనే వాడు ఏం చేస్తాడు? వాడికి ఒక ఆశ కలగచ్చు కదా, మేబీ ఓకే డబ్బులు దొబ్బచ్చు, వాడికి అనిపిస్తున్నాయి డబ్బులు, ట్రై చేద్దాం, రిస్క్ తీసుకుందాం అని వాడికి అనిపించచ్చు కదా. లేకపోతే నిజంగానే ఆ దొంగతనం చేయాలన్న మైండ్ సెట్తో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఆ ఛాన్స్ కోసం. మీరు ఆ ఛాన్స్ ఇచ్చినట్టే కదా. ఇది ఎందుకు చేయడం అని చెప్పి మనం అడిగితే వాళ్ళు అందరూ వచ్చి మన పైన పడతారనమాట. మెయిన్గా ఈ ఫెమినిస్ట్ బ్యాచ్, వీళ్ళకి ఏం పని పాట ఉండదు, 24 గంటలు అబ్బాయిలను తిట్టడం, అబ్బాయిల పైన పడేయడం, ఇంతే. ఇది తప్ప ఇంక వేరే ఏం తెలియదు అనమాట ఫెమినిస్టులు ఉండేది అమ్మాయిలు హెల్ప్ చేయడానికో, అమ్మాయిల ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికో కాదు, అబ్బాయిల పైన పడవడానికి, అబ్బాయిల పైన అధికారం చెలాయించడానికి మాత్రమే ఉన్నారు ఆ ఫెమినిస్టులు. ఇంకా ఏం చెప్తాం, ఇంకా యాక్చువల్గా తప్పు మందే, అబ్బాయిలదే తప్పు. ఎందుకంటే వీళ్ళు మూసుకొని కూర్చోకుండా వీళ్ళు వాళ్ళకి సజెషన్లు ఇస్తారు, మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, అలా వేసుకోండి, ఇలా వేసుకోండి, జాగ్రత్త. అవసరం లేదు, మూసు కూర్చోండి మీరు. వాళ్ళు ఎలాగూ ఎండరు, వాళ్ళకి మంచి చెప్పి మనం తిట్టించుకోవడం దీనికి, ఇదే అడక తినే పంచాయితీ అంటారు. మనం మంచి చెప్పి మళ్ళీ మనమే తిట్టించుకోవాలన్నమాట బోనస్గా. అది ఇంకో పెద్ద బోనస్. సరే ఏం చేస్తాం. ఈ ఫెమినిస్టులు ఉన్నారే, వీళ్ళకి ఎట్లా అంటే, ఇప్పుడు ఎక్కడన్నా గొడవ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గొడవలో 2 మనుషులు కొట్టుకుంటుంటే ఎవడన్నా ఏమనుకుంటాడు, ఓకే అక్కడ తప్పెవరిది అని కనుక్కోవాలనుకుంటాడు ఫస్ట్. నిజంగా ఎవరిదైతే న్యాయం ఉందో వాడికి సపోర్ట్ చేస్తారు, లేకపోతే సైలెంట్గా కూర్చొని ఉంటారు, అంతే సింపుల్. కానీ ఈ ఫెమినిస్టులు ఎలా అంటే, ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందంటే ఆ ఇద్దరు ఎవరా అని చూస్తారు ఫస్ట్. తప్పెవడదాని కదా, ఆ ఇద్దరు ఎవరా అని. ఆ ఇద్దరిలో 2 ఫీమేల్స్ అనుకోండి, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి సంబంధం లేదు ఆ విషయం, వదిలేస్తారు గాలికి. అదే 2 అబ్బాయిలు గొడవ పడుతున్నారు అనుకోండి, ఇద్దరిది తప్పు. అదే ఒక అబ్బాయి గొడవ పడుతున్నారు అనుకోండి, అబ్బాయిదే తప్పు, ఎవడు తప్పు చేశాడో వాళ్ళకి అనవసరం, అబ్బాయిదే తప్పు అంతే ఫిక్స్ అయిపోతారు, వాదిస్తారు, వాడిని తొక్కేయాలని చూస్తారు, అమ్మాయికి సపోర్ట్ చేసేస్తారు. బయట ఇలానే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ కూడా. కానీ అన్ఫార్చునేట్గా లాస్ కూడా అన్ని వాళ్ళకే సపోర్ట్ ఉన్నాయి, ఒక్కళ్ళేడు అడిగేవాడు. మరి దారుణాలు జరిగిపోతున్నాయి. అసలు ఈ ఫెమినిస్ట్ లాజిక్ ఎలా ఉంటుందంటే, కట్నం తీసుకోకూడదు తప్పు, కానీ అలిమోని తీసుకోవచ్చు, కరెక్ట్. అదేంటి? అదంతే, ఎందుకంటే కట్నం మేమిచ్చేది, తీసుకోకూడదు మీరు.
అది యాలిమనీ మాకు వచ్చేది, తీసుకోవచ్చు. కరెక్ట్, లాస్ కూడా అదే చెప్తున్నాయి, కట్నం తీసుకోకూడదు, యాలిమనీ తీసుకోవచ్చు. ఈ యాలిమోనీతో సగం మంది జీవితాలు సంకనాగిపోయినాయి, వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే సంకనాగిపోయిన జీవితాలు అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాబట్టి వాళ్ళకి సంబంధం లేదు. చాలామంది సూసైడ్లు చేసుకొని చచ్చిపోయారు. బట్ ఫైన్, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకు చచ్చిపోయింది అమ్మాయిలు కాదు కదా, అబ్బాయిలు కదా. అబ్బాయిలు చచ్చిపోతే మాకు సంబంధం లేదు. అమ్మాయిలు చచ్చిపోతే మేము ఉంటాం, మేము అడుగుతాం, మేము ప్రశ్నిస్తాం. అబ్బాయిలు చచ్చిపోతే ఫైన్, నో ప్రాబ్లం, మేము హ్యాపీ, చాలా హ్యాపీ. యాలిమోనీ కోసం మనుషులు హింసిస్తారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటే వాడు కష్టపడి సంపాదించిన డబ్బులు లాక్కుంటారు, వాడు కష్టపడి కూడా పెట్టుకున్న ఆస్తులు లాగేసుకుంటారు. అయ్యా, లాక్కుంటే పర్లా, వాడి ఫైనాన్షియల్ స్టేటస్కి మించి లాక్కుంటున్నారు. ఇంకా వాడు ఏం చేస్తాడు, ఎట్ట బతుకుతాడు, వాడు చచ్చిపోతాడు. చాలామంది రీసెంట్గా కూడా ఒకతను చనిపోయాడు. కోర్టులు కూడా అయ్యే చెప్పి యాలిమోనీ ఇవ్వాలి మీరు, ఇంత వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఓకే ఫైన్ అనుకుంటూ. ఇంకెట్లా మగవాడు బతికేది అయిపోయింది, ఇంక రోజులు అయిపోయింది, మగవాళ్ళు బతకడానికి రోజులు అయిపోయింది. ఇంకా మీదే రాజ్యం, మీరే ఏలుకుంటున్నారు, ఏలండి. మా పైన బడి ఆడడం ఇంకా ఆపరం. నాకు తెలిసి ఇది ఎప్పట్లాగదు, ఇది ఇంకా పెరగడం తప్ప తగ్గేదే లేదు అని అంటారు. ఇంకా ఏం చేస్తాం, ఇది ఫెమినిస్టుల గోల.